దేవుడు మనల్ని ఎందుకు పిలిచిందంట? 1 పేతురు 3:9 చూసాం. ఆశీర్వాదమునకు వారసులౌటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి పిలిచిందంట. అసలు ఆశీర్వాదం అంటే ఏంటిది? ఎగ్జాంపుల్, ఆశీర్వాదం అంటే గుడ్ హెల్త్ అయి ఉండొచ్చు, ప్రాస్పరిటీ అయి ఉండొచ్చు, సో పీస్ఫుల్ ఫ్యామిలీ అయి ఉండొచ్చు, బ్లెస్డ్ మ్యారేజ్ లైఫ్ అయి ఉండొచ్చు. దేవుడు అందుకే ఆదామును దీవించి నువ్వు ఫలించి అభివృద్ధి నుండి భూమిని నిండించి దాన్ని లోబరుచుకో అని చెప్తా ఉంటాడు. మనం ఎలాగ ఉండాలా, మనం వేటిని జయించాలా, మనం వెయిటింగ్ చేయొద్దు. 12:17 దగ్గర కూడా సేమ్, కీడుకు ప్రతి కీడైనను చెయ్యరాదు అని రాయబడుతుంది. అంటే ఏ ఒక్కరైనా మనకు కీడు చేస్తున్నా, మనకి నెగిటివ్, మనకి నిలబడుతున్నా, మనకు శత్రువులుగా తయారవుతున్నా, సో వాళ్ళు ఒకవేళ మనకు కీడు చేసినా మనం ఎందుకు తిరిగి కీడు చేయొద్దు అంటే దేవుని లేఖనాలు ఏం సెలవిస్తున్నాయంటే మనము ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి దేవుడు మనల్ని పిలిచిందంట.